మొన్న రాహుల్ గాంధీ పెద్ద అణుబాంబు పేలుస్తాను, ఆ అణుబాంబు పేలిన తర్వాత ఎన్నికల సంఘం అంటే ఈసీ దేశంలో ఎక్కడ దాక్కోవాలో అర్థం కాక తల పట్టుకుంటుంది, తల మునకలైపోతుంది, కకావికలమైపోతుంది అన్న విధంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఆ రోజు ఎటువంటి బాంబు పేల్చలేదు. పైగా దొరికిపోయే విధంగా మాట్లాడటం. కర్ణాటకలో ఒకే నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు చోరీకి గురయ్యాయి, 1,00,000 ఓట్లు అనర్హులు వేశారు, అర్హులైనటువంటి వారిని తొలగించారని చెప్పడం. అలాగే శకుని రాణి అనే ఒక ఆవిడ 2 చోట్ల ఓటేసిందని చెప్పడం. ఇది ఒకే దేశం, ఒకే వ్యక్తి, ఒకే ఓటు అనే ప్రజాస్వామ్యం మీద దాడిగా అభివర్ణించాడు రాహుల్ గాంధీ. అంతేకాదు మొత్తం అనేక రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల్లో కూడా ఓట్లు చోరీ జరిగిందంటూ ఆ ప్రెజెంటేషన్లో చెప్పడం జరిగింది. ప్రెజెంటేషన్ ఇస్తే సరిపోతుందా? దానికి పారదర్శకత్వం ఉండాలి కదా. ఈ పారదర్శకత్వం లేకపోతే రేపు ప్రజల ముందు సమాధానం ఎలా చెప్పాలి? అందుకే ఇప్పుడు ఈసీ 2 విషయాల్లో నోటీసులు ఇచ్చింది. ఒకటి, ఆ 1,00,000 మంది ఎవరు? ఆ 1,00,000 మంది అనర్హులు ఓట్లు వేశారన్నారు కదా, అర్హులు పేర్లు అలాగే అనర్హులైనటువంటి పేర్లు, తొలగించినటువంటి అర్హుల పేర్లు ఎక్కడ ఉన్నాయి, అనర్హుల పేర్లు ఇవి కూడా ఇవ్వాలి మీరు. అంతేకాకుండా ఈ శకుని రాణి 2 చోట్ల ఓటేసింది అన్నారు కదా, దాని మీద కూడా ఇప్పుడు కర్ణాటక సీఈఓ నోటీసులు జారీ చేసింది రాహుల్ గాంధీకి. ఆవిడ మా విచారణలోను అలాగే మొత్తం ఎంక్వైరీ చేస్తే 1 చోట మాత్రమే ఓటేసింది, 2 చోట్ల ఓటేసింది అన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పత్రాలు కూడా ఇవ్వాలి, లేదంటే ఇది లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని గురించి పారదర్శకత్వంగా మీడియా ముందైనా సరే, లేదనుకుంటే ఎన్నికల సంఘం దగ్గరికైనా వచ్చి మీరు దీని గురించి పత్రాలు సమర్పించాలి. ఆవిడ 2 చోట్ల వేసిందన్న విషయం మీరు రుజువుపరచాలి. అలాగే ఈ 1,00,000 ఓట్ల గురించి రుజువుపరచాలి. అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో చోరీ జరిగింది కదా, ఆధారాలు ఉన్నాయి కదా, ఆ ఆధారాలు మీరు చట్ట ప్రకారం కోర్టుకైనా సమర్పించండి, లేదనుకుంటే ఈసీ దగ్గరికైనా వచ్చి చూపించండి, మీడియా ముఖంగా చూపించండి. ఏదైనా సరే మీరు ఇది చూపించలేని ఎడల బహిరంగంగా భారతదేశానికి క్షమాపణ చెప్పండి. నాకు కాదు, ఈసీకి అవసరం లేదు, భారతదేశానికి. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి విషయం ఇది. ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండి మీరు ఇష్టం వచ్చినట్లుగా విమర్శించేస్తుంటే ఈసీ చూస్తూ ఊరుకోదు, లేదంటే మాలో పారదర్శకత్వం లేదనుకుంటారు ప్రజలు. కాబట్టి మీరు దేశానికి బహిరంగ క్షమాపణ చెబుతారా, లేదనుకుంటే ఇవి సరైనటువంటి ఆధారాలతో వచ్చి మా మీద మీరు తప్పు నిరూపిస్తారా, ఏదో ఒకటి చేయండి అంటూ ఇప్పుడు రాహుల్ గాంధీకి ఈసీ అయితే నోటీసులు ఇచ్చింది. ఈసీ ఏదైనా సరే కొంచెం ఈ మధ్య ఏం చేస్తుందంటే రోహింగ్యా ఓట్లు తీసేస్తుందండి. రోహింగ్యా ఓట్లు ఎలా తీస్తారు వీళ్ళు? వాళ్ళు పాపం బంగ్లాదేశ్ నుండి తెప్పించుకొని ఇక్కడేమొచ్చేసి ఆ ఓట్లతో గెలుపొందాలని చూస్తుంటే, ఆ విధంగా అయినా కనీసం అధికారంలోకి వచ్చి దేశాన్ని విచ్ఛిన్నం చేసి, పాకిస్తాన్ ఇప్పుడు ఆల్రెడీ ఆర్థికంగా కుదేలైపోతుంది కదా, దాన్ని ఎలాగొకలాగా ఆదుకోవాలి, పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ని ఆదుకోవాలి. వీళ్ళు ఇప్పుడు మిగతా డబ్బు అంతా మిగతా దేశాలకు పంపించేయాలి, అవినీతి చేయాలి. అవినీతి చేయడానికి అవ్వట్లేదు, స్విచ్ బ్యాంకులకు డబ్బు ఈ మధ్య భారతదేశం నుంచి వెళ్ళట్లేదంట. ఇవన్నీ చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ గారు ఏదైనా సరే అధికారంలోకి రావడానికి తీసుకొచ్చినటువంటి రోహింగ్యా ఓట్లను ప్రక్షాళన ఎలా చేస్తారు? అలాగే ఒక వ్యక్తి 1 కంటే ఎక్కువ చోట్ల ఉన్నటువంటి ఈ కాంగ్రెస్కి చెందినటువంటి ఓటర్ లిస్టులు కూడా తీసేసి 1 ఓటే ఇవ్వడం, అలాగే చనిపోయినటువంటి వారి ఓట్లు తీసేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? స్థానచలనం చెందినటువంటి వారి ఓట్లు తీసేయడం, ఇదంతా కూడా రాహుల్ గాంధీ గారికి నచ్చడం లేదు. ఎలాగైనా భారతదేశాన్ని పాకిస్తాన్లో కలపాలని చూస్తున్నాడు. మామూలుగా అయితే భారతదేశంలో పాకిస్తాన్ విలీనం అని చూడట్లేదు, పాకిస్తాన్లో భారతదేశాన్ని కలపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అవి అవడం లేదు. దానికి తోడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏమొచ్చేసి 2019లో 370 రద్దు చేసింది. ఇది వాళ్ళకి అస్సలు నచ్చడం లేదు. దానికి ఇప్పుడు చూడండి, గత 6 సంవత్సరాల నుంచి ఇప్పుడు 15 మంది వేర్పాటువాదులు, కరడగట్టిన తీవ్రవాదులు, వేర్పాటువాదులు ఇప్పుడు అఫిడవిట్ ఇచ్చారు. మేము మారిపోయాము, మేము జనజీవన శ్రవంతతో కలుస్తాం, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామంటూ కశ్మీర్లో వీళ్ళు ఇది అఫిడవిట్ ఇచ్చారు అధికారికంగా. యాడ్లు కూడా వేశారు. వాళ్ళు రేపు మారుతారా మారరా పక్కన పెట్టండి, వాళ్ళు నమ్మొచ్చు నమ్మకపోవడం తర్వాత సంగతి. వాళ్ళలో ఆ మార్పు వచ్చింది కదా. 3 అయితే పార్టీలతో తెగదింపులు కూడా చేసుకున్నారు.